అధికారం పోయినా వైసీపీ నేతలకు మాత్రం అహంకారం తగ్గలేదు. బరి తెగించిపోయారు. ఎంతెలా రెచ్చిపోతున్నారంటే మళ్ళీ అధికారంలోకి వస్తే రప్పారప్ప నరికేస్తారట. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి మూడింది. గత కొద్ది రోజులుగా కూటమి పెద్దలు, నేతలు, కార్యకర్తలపైన కారు కూతలు కూస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నాడు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా తన కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు. రప్పారప్ప అని నరుకుతామంటూ అరవడం కాదు, చేసి చూపించాలని తన రౌడీలకు నూరిపోస్తున్నాడు. చీకట్లో వేసేయాలని చెప్తున్నాడు. ఎవడొస్తాడో రెండురా చూసుకుందామంటూ ఒక వీధి రౌడీలా రెచ్చిపోతున్నాడు. ఇలాంటి నోటిదోలతోనే వైసీపీ నేతలంతా జైలు పాలవుతున్నారు. అయినా సరే పొగరు తగ్గటం లేదు సరికదా, మరింతగా రెచ్చిపోతున్నారు. మాజీ మంత్రిగా పనిచేసిన పేర్ని నాని బరి తెగింపు మాటలపైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేర్ని నాని మురికి వ్యాఖ్యలపైన ఇప్పటికే పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. అయినా సరే మరోసారి నోరు పాడేసుకున్నాడు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను దూషిస్తున్నాడు. ముఖ్యమంత్రిని పట్టుకుని 76 ఏళ్ల ముసలోడివి నువ్వెంతకాలం బతుకుతావు, 50 ఏళ్ల జగన్ను భూస్థాపితం చేస్తావా, అది నీ తరమా నీ కొడుకు తరమా అంటూ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలానే ముసలోడంటూ మాట్లాడిన వల్లభనేని వంశీ, కొడాలి నానీలు ఏ విధంగా అయిపోయారో అంతా చూస్తున్నారు. అయినా సరే వల్లభనేని వంశీని మహా అయితే 5 నెలలు జైల్లో పెట్టారు. అంతకుమించి ఏం చేశావంటూ పేర్ని నాని కండకావరంతో మాట్లాడుతున్నాడు. ఆరోగ్యం బాగు చేసుకుని మరో 3 నెలల్లో కొడాలి నాని గుడివాడలో అడుగు పెడతాడట. ఇలా గత 5 ఏళ్లు విర్రవీగారనే ప్రజలు ఇలాంటి నేతలందరినీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా సరే మారకపోగా ఈ సైకోలు మరింతగా శృతిమించిపోతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతుకం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. పేర్ని నానిని తక్షణమే అరెస్ట్ చేయాలని తెలుగు తమ్ముళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకపోతే ప్రజలు క్షమించరని తమ్ముళ్ళు అంటున్నారు.